भोय सिद्धि साखी गौरी तुलसीदास सदा हरिचेरा की जैनादमुदय माडेरा अवनतनया संकटहरणा मंगलमूर्तिरू कारणतन सीता सहित हृदय बसमुरुभू जय श्री राम। राम भजना ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వారి పేరు వినని వారు ఉండరు. ప్రసార మాధ్యమాల ద్వారా, పత్రికల ద్వారా వారి పేరు అందరికీ సుపరిచితమే. వారు ప్రసంగాలు వింటుంటేనే ఒక రకమైన మనసుకి ప్రశాంతత, గౌరవభావం కలుగుతాయి. మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా నిత్య జీవితానికి అన్వయిస్తూ ప్రవచనాలు చెప్పడంలో వారు చాలా సిద్ధహస్తులు. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజ చేయడమే కాదు, సమాజంలో ఒక మంచి పౌరుడిగా జీవించడమే అని ఆయన నిరంతరం చెప్తూ ఉంటారు. నువ్వు ఏ ధర్మమును పట్టుకున్నావో ఆ ధర్మము నిన్ను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని అనుష్ఠించడం. ఎవరు ధర్మానుష్ఠానం చేస్తారో వారు ఆ ధర్మము చేత రక్షింపబడుతూ ఉంటారు. అట్లా జీవితాన్ని లోకం కోసం నిశ్చయించిన మహాపురుషులు ఇద్దరు కనపడతారు. ఒకరు హనుమ, రెండవ వారు ఆదిశంకర భగవత్పాదు. 32 సంవత్సరాలు శరీరంతో ఉన్న శంకరాచార్యుల వారు సనాతన ధర్మం నిలబడడానికి ఎంత గొప్ప ప్రయత్నం చేశారు. నిజానికి ఆదిశంకర భగవత్పాదుల అవతారం లేనినాడు సనాతన ధర్మమే. భరతాదులు కూడా సభలో ఉన్నారు. అయినా యువరాజైన భరతుడు కానీ, లక్ష్మణుడు కానీ, శత్రుఘ్నుడు కానీ ముందు కూర్చోవడానికి వీల్లేదు. ఎవరిని రాముడు కూర్చోబెట్టుకున్నారు అంటే హనుమని కూర్చోబెట్టుకున్నారు. ఈష మహర్షి దాన్ని నొక్కి చెప్తున్నారు. అందుకే తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పథమన్వేష్టం చారణాచరితే పథి. అసలు ఆ సంకల్పం ఎవరు చెయ్యరయా, అది హనుమ యొక్క మనోబలం. అందుకే మనోజవం మారుతతుల్య వేగం. ముందు మాట మనసు గురించి చెప్తారు. అసలు మనసుకు ఆ శక్తి లేకపోతే ఎంత మీరు చెవిలో పోరు పెట్టుకుని చెప్తారు. అవతల వారు ప్రేరణ పొందాలి, ఉత్సాహం ఉండాలి, జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం కోసం అలా నిరంతరం పనిచేయగలిగిన శక్తిని పుంజుకోవాలి. అలా పుంజుకోవడం చేత కానప్పుడు మీరెంతకని ఎత్తగలరో ఎక్కడ సాధ్యమవుతుంది. అది ఎవరి యందు ప్రకాశించిందో వారే మహాత్ములవుతారు. మన ప్రయత్నం చెయ్యాలి, భగవద్ అనుగ్రహం కలిసి లేవాలి. అందుకే బయలుదేరేటప్పుడు ఇంత శక్తి కలిగిన వారని ఆయనకి తెలుసు. శాప విమోచనం అయిపోయింది జంబవంతుడి వల్ల. అయినా ఆయన ఆ భక్తి విడిచిపెట్టారు. యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం. నేను బయలుదేరి వెడుతున్నప్పుడు రామచంద్రమూర్తి తన ఎడమ చేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయబాణ తూడీరంలోంచి బాణం తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టినప్పుడు రాముడి యొక్క శక్తి బాణంలో ప్రవేశించి లక్ష్యం మీదకి పెట్టి ఎలా పడుతుందో అలా వెడతానన్నారు. అంటే శక్తి ఎవరిది? రాముడిది. మరి ఆయన శక్తి ఆమెని మీ బలహీనతేమి అని నేను అడిగాను అనుకోండి, వెంటనే అనక్షణం ఆలస్యం లేకుండా ఇది నా బలం, ఇది నా బలహీనత అని చెప్పాలంటే మీ గురించి మీకు ఒక ఆలోచన ఉండాలి, మీ గురించి మీకు పరిశీలన ఉండాలి. ఇది నా బలం అని తెలియాలి, ఇది నా బలహీనతను తెలియాలి. మీ బలహీనత మీకు తెలిస్తే మీ బలహీనత చేత పాడవకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. మీ బలం మీకు తెలిస్తే దాన్ని పట్టుకుని వర్తిల్లుతారు.
ఇవి రెండు రానప్పుడు మీరేం చేయలేరు. హనుమ జీవితాన్ని మీరు చూడండి. ఈ మాట ఎన్ని మాటలు అంటారు, ఇది మనోసంబంధం. అంటే ఏది వద్దంటామో దాని మీద వెళ్ళడం మనసుకుండే సహజ బలహీనత. దాన్ని అధిగమించిన వాడు ఉంటాడే, అలా వెళ్ళకుండా మనసుని నిగ్రహించగలిగిన వాడు ఉంటాడే. నేను దీని కొరకు కాదు వచ్చింది, నేను దేని కొరకు వచ్చానో దాని మీద దృష్టి తప్ప ఇది నాకు విషయం కాదని వదిలిపెట్టగలిగిన వాడెవరో ఆయన భాగ్యుడు. అది కానీ ఒక్క మంచి మాట, ఒక్క ఊరట మాట మీరు మాట్లాడగలిగారనుకోండి. ఎవరు కష్టపడలేదయా? ధర్మరాజు గారు కష్టపడలా, సీతమ్మ కష్టపడలా, రామచంద్రమూర్తి కష్టపడలా. కృష్ణ భగవానుడంతటి వాడు దెబ్బలు తిన్నాడు కదయా యుద్ధభూమిలో. హరివింకాముఖధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయమిందుయతమై రంజిల్లు నింబోముతో జయము పార్థునకిచ్చు వెక్కనని నా శస్త్రాహుతించాలనొచ్చి బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్నన్నాడు భీష్ముడు. నేను పెట్టి కొట్టినటువంటి దెబ్బలకి కృష్ణ పరమాత్మ శరీరం నుంచి రక్తం కారిందని చెప్పాడు. అన్ని దెబ్బలు తిని అర్జునుడిని కాపాడుకున్నాడు. ఎవరయ్యా కష్టపడని వాళ్ళ జీవితంలో? ఓర్చుకో, వృద్ధిలోకి వస్తావు. నువ్వు చెప్పిన ఒక్క మాట అవతల వాళ్ళని మార్చచ్చు. నువ్వు అనకూడని మాట ఒక్క మాట అంటే జీవితాంతం బాధపడతారు. విదురునీతిలో ఉద్యోగ పర్వంలో విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అంటాడు, మనమున తనువున విరిగిన అనుగుక బుచ్చంగవచ్చు అతినిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినివిన్ని ఉపాయముల వెడలనేదిపా. నువ్వు బాణపు దెబ్బ కొడితే ములుగు తీసేయచ్చు, కానీ అనరాని మాట, అనకూడని మాట ఒక్క మాట అంటే ఇక జీవితంలో తీయలేదు. సత్యారిశ్చంద్రియంలో బల్జేపల్లి వారు అంటారు, కడుపును రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండి నన్ను అంటారు. మనిషిని పడుకోబెట్టే రంపంతో కడుపు కోసేస్తే కలిగే బాధ కన్నా మనిషిని అనకూడని మాట ఒకటి అంటే అంత బాధ కలుగుతుంది. ఆ మాట అంత గొప్పది. మాట చేత ఎంత కష్టంలో ఉన్న సీతమ్మకి నేను శాంతినిచ్చానయా అని చెప్పారు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి. అదే చివరి శ్లోకం సుందరకాండకి. తతోమయామద్విద అధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతి మమ మైథిలాత్మజ తమాభిశోకు శోకేన తదాపీడిత. నువ్వు తన గురించి శోకిస్తున్నావని శోకిస్తోంది తప్ప ఇప్పుడు సీతమ్మకి శోకం లేదు. ఆమె అంత సంతోషాన్ని పొందింది. నా వాక్కుల చేత సీతమ్మకి సంతోషాన్ని ఇచ్చానన్నారు. మనిషికి వాక్కు దానికి ఉపయోగపడాలి. 84 లక్షల జీవరాశులలో ఎవరికీ లేని వాక్కు భగవంతుడు మనిషికి ఇచ్చాడు అంటే నువ్వు మాట్లాడావంటే ఆ మాట చేత ప్రభావితులు కావాలి. ఆ మాట ఇతరులకి మనశ్శాంతినివ్వాలి, ఉత్తమ పదం వైపుకి నడిపించగలిగినదై ఉండాలి. అంతేగాని మరింత చీకట్లోకి తోసేది, బాధ పెట్టేది కాకూడదు. రావణుడు మాట్లాడితే బ్రతకాలనుకున్న సీతమ్మ చనిపోవాలనుకుంది. హనుమ మాట్లాడితే చనిపోవాలనుకున్న సీతమ్మ బ్రతకాలనుకుంది. అంతే తేడా. మాట ఎంత శక్తివంతమో చెప్పడమే సుందరకాండ యొక్క వైభవం. అంత గొప్ప మాట మాట్లాడతాడు. హనుమ మాట తీరు చూస్తే ఏనవాంగి భవిష్యతి. ఇటువంటి శిష్యుడు లోకంలో ఎక్కడుంటాడు? నిజంగా సూర్య భగవానుడు అటువంటి శిష్యుడిని తయారు చేశానని ఎంత పొంగిపోయాడు. మహర్షి చెప్పారు, ఉపవాసముల చేత కృషించిపోయిందని. తేలిపోయింది అనుకోండి. ఇంత కష్టపడి సీతాన్వేషణం చేసి ఆవిడ జాలకని పెట్టిన ప్రయోజనం ఏమైపోయినట్టు. ఇప్పటిదాకా తాదాత్మ్యంలో ఉన్న ఆయన ఉలిక్కి పడ్డారు. ఉలిక్కి పడి ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకవి సంసర్వోధరం వాక్యం వైదేహ్యం వ్యాజహారః. ఇప్పుడు నేను ఏదో ఒకటి మాట్లాడకపోతే విరిపోసుకుంటుంది. ఎట్లా మాట్లాడాలి? కానీ అట్లాగని నేను మనుష్య భాషలో మాట్లాడితే పైకి చూసి రావణాసురుడు మనుష్యుడిగా వచ్చాడని ఆమె అనుమానపడితే మరీ తొందరగా పొమ్మొదిలిస్తుంది. అట్లాగని నేను సంస్కృతంలో మాట్లాడితే అనుమానపడుతుంది. కాదని రక్షించడానికి నేను విశేష ప్రయత్నం చేస్తే గట్టిగా అరిచిందంటే నాకు రాక్షసులకి యుద్ధం జరిగితే జయాపజయులు విధి విపరీతములు మళ్ళీ వీడిని తీసుకెళ్ళి ఎక్కడ దాచేస్తారో తెలియదు. కాబట్టి నేను ఏం చెయ్యాలని ఆలోచించి ఏం చెయ్యాలో తెలియనప్పుడు హనుమకు గొప్పతనం ఏంటంటే రామకథ చెప్తారు. అదో విచిత్రం. వెంటనే నోటి వెంట ఏమొచ్చేస్తుందంటే రామకథ వస్తుంది. ఎందుకంటే రామకథ మృత సంజీవని, ఆయన భక్తి అలాంటి. నీకు ఆ భక్తి ఉన్నప్పుడు కష్టం వచ్చినా నిష్ఠూరం వచ్చినా వచ్చేస్తుందంటే
ఆ భగవన్నామం వచ్చేస్తుంది. ఇవి సేవింపక నాపదలు పొడవని, నిత్యోత్సవం పబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానము కల్గని, గ్రహగతులు కుంగింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూకి. రామకథ గుర్తొస్తుంది. కాబట్టి ఆయన వెంటనే రామకథ మొదలెట్టారు. పైనుంచి ఏది వింటే ఆవిడ ఉరి వేసుకోవడం ఆపేస్తుందో అని మొదలుపెట్టారు. రాజాదశరథో నామ రథ పుంజరమాజిమాన్ పుంజశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ. చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడటానికి అవకాశం లేదు. ఆవిడ ఉరిపోసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎవరు చూసినా నిజానికి అశోకవనంలో బంధీకృత అయిన సీతమ్మ శోకమూర్తిగా కనపడింది. కానీ హనుమ ఉంగరం పట్టుకెళ్ళి అభిజ్ఞానం సీతమ్మకి ఇచ్చినప్పుడు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషే భద్రం తే క్షీణ దుఃఖఫలాహ్యసి. అమ్మ నీకు ఇక్కడతో దుఃఖం పోయింది అని ఆ ఉంగరం ఇస్తే గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తుక్కల విభూషణం భక్తాలనివ సంప్రాప్త జానకీ ఉదితా భవత్ అన్నారు మహర్షి. అకస్మాత్తుగా కాలం కాని కాలంలో రాముడు వచ్చేస్తే సీతమ్మ సిగ్గుపడిపోయి బొగ్గలు ఎర్రబడి ఎంత సంతోషపడిపోతుందో ఉంగరం ముచ్చుకుని అంత సంతోషపడిపోతే అటువంటి సీతమ్మని చూసిన ఘనత హనుమలో ఒక్కడికి. తన మాటల చేత సీతమ్మ శోకాన్ని పోగొట్టే. ఇదంతా ఒక ఎత్తు. నేను ఎన్ని ఘట్టాలని చెప్పగలను, ఎన్ని విషయాలు చెప్పగలను ఒక రోజు ఒక్కసారి. అయినా మీకు తెలియనిగా మీకు అన్నీ తెలుసు. మాకు తెలుసన్న విషయం తెలిసిపోతే చెప్పడానికి భయపడతారని మీరు తెలియనట్టు కూర్చున్నారు తప్ప మీకు అన్నీ తెలుసు. ఆయన ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు. రామలీడనచున్ గడకట్టి బేలికాటాండ నిడనప్పుల జాండలు నింటారు మత్త వేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి అంటారు. రాముడే యుద్ధం చేస్తే భుజములు తాండవం చేస్తాయి. విచిత్రం ఏంటంటే రామాయణంలో ఎవడైనా యుద్ధం చేస్తే చూడడానికి భయం వేస్తుంది. రాముడు యుద్ధం చేస్తే అంత అందంగా చేస్తాడు. రఘునాథ కీర్తనం తర్కరపత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నవత రాక్షసాంతకం అంటాడు. అంతటి మహానుభావుడైన హనుమ నా ప్రవచనాన్ని నేను పూర్తి చేసే ముందు మీ అందరితో నేను వ్యక్తిగతంగా ఒక విషయాన్ని ప్రస్తావించడం కోసం ఒక 5 నిమిషాల సమయాన్ని అభ్యర్థిస్తున్నాను. నిజానికి సనాతన ధర్మానికి ప్రాణప్రదమైనది ఏది అంటే గోవు. యజ్ఞాంగం కథితాగావ యజ్ఞమేవ చ వాసవ ఏతాభిశ్చ వినా యజ్ఞ నవర్తేత కథంచన అంటారు భీష్ముడు అనుశాసన పర్వంలో. అసలు ఆవు లేకపోతే, ఆవు పాలు లేకపోతే యజ్ఞం లేదు. యజ్ఞం లేకపోతే దేవతలకు హవిస్సందదు. హవిస్సందకపోతే వర్షం పడదు. వర్షం పడకపోతే మనం ఎవ్వరం సంతోషంగా ఉండాలి. మఖము చెయ్య వజ్రి మెగసంత సింకను వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై కరకు గసవు వేసి దేవు గణము గతుకు అంటారు. అటువంటి గోవుని రక్షించడం, గోవుకి ప్రదక్షిణం, గోవుకి గ్రాసం పెట్టడం ఎంత గొప్ప విషయం. దురదృష్టం ఏమిటంటే అసలు వీటికి సంబంధించినటువంటి చిత్రాలు ఎక్కడా మీరు కావ్యాలు చూడండి, పురాణాలు చూడండి, వేదాలు చూడండి, అన్నిటిలో గోప్రసక్తి లేని విషయం లేదు. కానీ ఒక్క చిత్రం లేదు. ఈ సమస్య పూరణ చేయని ధర్మవర్ధిని ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ వారు నా దగ్గరికి చదివితే నేను గోవుకి సంబంధించిన ప్రధాన విషయాలు 12 రూపకల్పన చేస్తే రవికిషోర్ గారిని ఈ ఊరికి చెందిన చిత్రకారుడు అద్భుతమైన చిత్రరచన చేశారు. ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్స్ మీద చూపించే అవకాశం లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. ఎక్కడ ఏ పర్వంలో ఏ ఆశ్వాసంలో ఈ శ్లోకం ఉంది, ఆ ఆవు దూడ ఎలా ప్రదక్షిణం చేస్తారు, ఏ శ్లోకం చదవాలి, ఈ విషయాలన్నింటినీ కూడా అందమైన చిత్తరువుగా ఇచ్చారు. ఇది మీరు పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళినా పట్టుకెళ్ళచ్చు, ఎవరికైనా బహుమానం ఇవ్వచ్చు. మీరు ఈ శ్లోకం చదువుకుని ప్రదక్షిణం చేసి ఒక హుండీ పెట్టి మీ కుటుంబం తరపున ప్రతిరోజు ₹1 ₹0.5 అయినా వేసి నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఏది అంటే నెలకొక్కసారైనా మీకు దగ్గరున్న గోశాలకు వెళ్ళి ప్రదక్షిణం చేసి అందులో డబ్బులు గోశాలకు ఇవ్వండి. నేను మీతో ఈ విషయం గొప్ప కోసం
ప్రస్తావించట్లేదు. నేను ఇన్ని వేల ప్రసంగాలు చేశాను, కానీ ఎప్పుడు నాకు ఈ ప్రతిఫలం ఇవ్వండి అని చెప్పి నేను పుచ్చుకున్న రూపాయి లేదు. నేను డబ్బుల కోసం ఈ పని చేయలేదు. ధర్మవర్ధిని ట్రస్ట్ వారు ఇంత గొప్ప పని జరగాలి అని కోరుకుంటే ఈ క్యాలెండర్ని తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లాగే గోదానం ఎంత గొప్పది! ఆ శ్లోకం ఏమిటి? దశరథ మహారాజు గారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి వివాహం చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళ పేరు మీద 1,00,000 గోవులు దానం చేశారు. ఆ కళ్యాణ ఘట్టం గోవుల్ని దానం చేయడం, ఎక్కడైనా గోవులు కనపడితే సంతోషంతో కూర్చుండిపోయేవారు. అటువంటి మహాత్ముడి దర్శనం, జగద్గురు దర్శనం అవుతుందని మహాస్వామి వారు కూర్చుంటే కొండ కొమ్మున ఆవులు వెడుతున్నట్టు, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి కాకినాడలో చాతుర్మాస్యం చేస్తూ గోవుకి గ్రాసం పెడుతూ మురిసిపోయేవారు. అదే చిత్రం గీయించి ఎంత బాగా గీశాడో మహానుభావుడు. 1.5 సంవత్సరాలు పట్టింది ఆయనకి ఇవన్నీ గీయడానికి. ఇది ఆ గోగ్రాసం పెట్టేటప్పుడు ఏ శ్లోకం చదవాలి? గోమూత్రంలో, గోమయంలో, పేడలో లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది? ఆ శ్లోకం ఎక్కడుంది? గోపృష్ఠ భాగంలో కానీ, ఆవు పేడ కానీ, మూత్రం కానీ ఎంత గొప్పవి! పొద్దున్నే ఒక్కసారి క్యాలెండర్ తిప్పి చూసిన, దీనికి ప్రదక్షిణం చేసిన, ₹1 భరిణెలో వేసి నెలకొక్కసారి గోశాలకు వెళ్ళిన మనం సనాతన ధర్మానికి ఎంతో ఉపకారం చేసిన వారు అవుతాం. మహాజ్ఞాని, బ్రహ్మజ్ఞాని భగవాన్ రమణులంతటి వారు లక్ష్మి అన్న పేరుతో ఉన్న గోవుని చిట్ట చివరి వరకు సేవించి అది శరీరం వదిలిపెడితే దానికి సమాధి కట్టారు. అందుకని భగవాన్ రమణుల మూర్తిని కూడా ఇందులో ఇచ్చి ఆయన గోసేవ చేస్తున్న మూర్తి